హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇండస్ట్రీలో తీరని లోటు రామోజీరావు గారు ఇక మనకి లేరు అన్న సంగతి జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ని మనకు అందించారు. అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీ అంటే లైక్ మన ఇండస్ట్రీ తలెత్తుకునేలాగా ఒక ఫిలిం సిటీని కూడా నిర్మించారు. అండ్ ఈరోజు ఆయన మనతో లేకపోవడం బాధాకరం. సో ఆయన గురించి మనకన్నా బాగా తెలిసినటువంటి దాము సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఇండస్ట్రీకి తీరని లోటు, సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండస్ట్రీకే కాదమ్మా, నా లెక్కలో తెలుగు జాతికే తీరని లోటు. చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క తెలుగు పౌరుడికి కూడా ఇది ఒక తీరని లోటు అని నేను ఫీల్ అవుతాను. అండ్ రామోజీరావు గారు కూడా ఫిలిం సిటీ నిర్మించినప్పుడు కూడా అంటే లైక్ ఆయన ఎంతో మందికి కొత్త కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేశారు. అండ్ ఒక అడుగు అంటే లైక్ ఒక తొలి అడుగు అన్నది ఆయన వేశారు. సో ఇండస్ట్రీ పెద్ద లేకపోవడం, సో ఎలాంటి లోటు ఉందనుకుంటున్నారు? అండ్ ఆయన గురించి మాకు తెలియని కొన్ని విషయాలు ఏదైనా? ఒకటమ్మా, ఆయన ఈజ్ ద మోస్ట్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఒకటి నెంబర్ వన్, ఆయన మనం ఇండస్ట్రీ అంటాం కానీ మీడియా రంగంలో మీడియా మొగలైన, అట్లాగే ఫైనాన్స్ రంగంలో కూడా ఒక టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న ఆయన, అట్లాగే హోటల్ రంగంలో, అట్లాగే మీరు అంటున్న రామోజీ ఫిల్మ్ సిటీ రంగంలో టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టూడియోస్ అది. అండ్ ఇప్పుడు అనుకుంటున్నాం బిగ్గెస్ట్ అని, కానీ ఆయన మొదలుపెట్టిన రోజున ఫోర్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఫోర్ థాట్ ఉన్న మనిషి ఆయన. సో ఆయన సినిమాలు చిన్న చిన్న వాళ్ళు టెక్నీషియన్ కానీ ఎప్పుడైతే ఇది మొదలైందో ఆయన చిన్న సినిమాలు చేయటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి కూడా ఫస్ట్ నుంచి ఆయన చేసి చిన్న సినిమాలకి ముందు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆయన. నాకు తెలిసి ఆయన పెద్ద సినిమాలు ఏం తీయలే, మొత్తం అన్ని చిన్న సినిమాలే. ఆయన చేసిన 87 సినిమాలు 90 సినిమాలు ఉన్నాయి సుమారు. దాంట్లో చాలామంది కొత్త ఆర్టిస్టులు కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ పరిచయం చేశారు. అట్లాగే ఈటీవీ మొదలుపెట్టిన తర్వాత కూడా చాలామంది కొత్త వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. చాలా కార్యక్రమాల ద్వారా బ్రేక్ ఇచ్చారు, కొన్ని షోస్ ద్వారా బ్రేక్ ఇచ్చారు. ఇవాళ షోస్ ద్వారా ఆయన షోస్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఇవాళ ఒక సెలబ్రిటీ స్టేటస్లో కానీ ఒక సంపాదన విషయంలో కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో అట్లాగే అన్ని రంగాల్లోనూ, పైగా ఎన్ని వ్యాపారాల్లో కూడా కొన్ని వేల కుటుంబాలు, నాకు తెలిసి కొన్ని వేల కుటుంబాలు మల్టిప్లైడ్ ఇంటూ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు ఆయన. స్టాండర్డ్గా ఎన్నేళ్ళ నుంచి అవన్నీ మెయింటైన్ అవుతూ వస్తున్నాయి. సో ఈజ్ లెజెండరీ పర్సనాలిటీ అనేది ఈ మధ్య లెజెండరీ అనే వర్డ్ చాలా తేలిగ్గా వాడుతున్నారు, బట్ మోస్ట్ ఎలిజిబుల్ లెజెండరీ పర్సన్ ఆయన. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ జరగనిది జరిగింది. దట్ ఈజ్ ఆయన రామోజీ ఫిలిం సిటీలోని ఆయన చనిపోయిన తనంతరం ఆయనని పూడ్చిపెట్టడానికి కానీ ఒక ప్లేస్ని మొత్తం ఆయన చేశారు అని చెప్పి చూశాను న్యూస్లో. అది ఎంతవరకు నిజం? అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు అలా చేసుకోలేదు, ఏ పర్సన్ కూడా. అంటే చాలామంది ఏంటంటే అమ్మా, వాళ్ళ ఫామ్ హౌసెస్లో కానీ వాళ్ళ ప్లేస్ చేసుకున్నారు. సో రామోజీ ఫిలిం సిటీ అనేది ఆయనకి ఫిలిం సిటీ అని పెట్టి ఆయన మొత్తం ఈనాడు హెడ్ ఆఫీస్ కానీ అన్ని అక్కడి నుంచి ఆపరేట్ చేయటం మొదలుపెట్టారు. చాలా ఏళ్ళ నుంచి కూడా ఆయన అక్కడ ఉంటూ అక్కడి నుంచి ఆపరేట్ చేయటం మొదలుపెట్టారు. సో ఆయన అది దట్స్ హిస్ సోల్ విల్ ఆల్వేస్ బీ ఇన్ దట్ ప్లేస్. సో ఐ థింక్ వాట్ దే విల్ డూ ఇట్ దేర్, దే మస్ట్ బీ హ్యావింగ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ దట్. నేను వెళ్ళలేదు కూడా చూడలేదు, బట్ 100% మోస్ట్ ఆఫ్ దమ్ డూ ఇట్. సో అండ్ దానికి పెద్ద ఇదేముంది, పెద్ద విషయం కాదు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటమ్మా, ఆయన మీడియా మొగలుగా ఈనాడు 83-84 మొదలైన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఆయన మూలంగా ఆయన చాలా విషయాలు, చాలా అంటే పొలిటికల్గా కానీ లేదా సమాజానికి అవసరమైన విషయాలు కానీ సమాజానికి ప్రేరేపించిన విషయంలో కానీ నాకు తెలిసి అంత ధైర్యంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో మీడియాస్ ఆర్ అలైన్డ్ టు సమ్ పార్టీ ఎదర్. He might have been aligned, but even if he's aligned, he is always సమాజం కోసం ఏది కరెక్టో అది చెప్పారు, అది చేశారు కూడా ఆయన. సో దట్ మేనర్ ఈజ్ డెఫినెట్లీ నా లెక్కలో ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెజెండరీ పర్సన్స్ ఎవర్ లివ్డ్. సో వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా ఈ తీరని లోటు. వాళ్ళకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ మై ప్రేయర్స్ to the God that each and every person in the family ఆ ధైర్యంగా ఉండి ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళను ముందుకు తీసుకెళ్ళాలని మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నిజంగానే ఆయన చెప్పినట్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు అండ్ మరిన్ని విషయాలు
మన రామోజీరావు గారి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పిసి.